సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందను గాక. దగ్గరగా చెప్తారా? ఓకే. కృప కలిగిన దేవుడు, మహోన్నతుడైన ప్రభు దేవదేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ మహోన్నతుడైన దేవుని గణపరుస్తూ ప్రభుని స్తుతిస్తూ ఏక ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానంలో ఇటు రీతిగా మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవటానికి ఈ సమయం నాకు ఇచ్చినటువంటి మీ దైవజనులు, నాకు అత్యంత ప్రియులు, నేను ఈ కోయట్ దేశం రావడానికి ముఖ్య కారకులు డాక్టర్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే వారితో పాటు ఈ స్థలానికి నేను రావడానికి బిషప్ శిరీష జాషు గారు, బిషప్ శిరీష జాషు గారు డాక్టర్ రావు గారితో మాట్లాడినప్పుడు వారి ఇరువురికి కలిసి ఈ స్థలానికి నన్ను తీసుకురావటాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు జాషువా గారు కూడా భయంతిగా నాకు సహకరిస్తున్నారు. వారి దగ్గర నేను ఉంటూ ఉన్నాను. ఈ ముగ్గురు కలిసి ఈ కోవిడ్ దేశం రావడానికి సహాయం చేశాడు ప్రభు. వారు అందరి బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మంచిది. ఈ ఉదయకాల ఆరాధనకు చేరుకుని వచ్చిన మీ అందరికీ ప్రభు యేసునామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మీ ఇంటి దగ్గర అందరు బాగున్నారా? ఓకే, దేవునికి మహిమ. బ్రదర్స్ మీరు ఎట్లా ఉన్నారు? ఓకే, మంచిది. మనందరం కలిసి దేవుని మహిమ పలుకుతాం. అయితే ఆల్రెడీ ఏంటి అని చెప్పారు అయ్యగారు. అది రాజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరికీపల్లి మండలం గోడపల్లి పల్లిపల్లి మా గ్రామం. నా పేరు పోతుల ప్రసాద్. నాకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే, అంటే ఉంటానంటే మీకు అర్థం చెప్పాలి. రైట్. నా తండ్రి గారు రెవరెండ్ సాంసన్ గారు, మరియమ్మ గారు. వారి గర్భాన్ని మేము ముగ్గురు బిడ్డలు పుట్టాం. నేను, అక్క, చెల్లి. దేవుడు అందరినీ ప్రభు పరిచర్యలు వాడుకుంటున్నారు. నా తండ్రి గారు కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. 4 సంఘాలు కలిగి ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఒక సంఘం అయితే వారికి జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి. రైట్. సమయం తక్కువగా ఉంది, నేను సమయాన్ని వ్యర్థపరచను. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన దేవుని వాక్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదివి సహకరించండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి. కంగారు పడద్దు. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు ఎదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చిచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన చలి లేని ఎడల నరికించి వేయమని ఆయనతో చెప్పాను. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. మీ దాసులు డాక్టర్ రావు గారిని, అమ్మగారిని మీరు ఏర్పాటు చేసుకుని ఆయన అద్భుతమైనటువంటి పరిచర్యను జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన నశించుచున్న ఆత్మలను వెతుకు రక్షించడానికి మనిషి కుమారుడిగా మీరు భూమి మీదకి వస్తే నాయన లోకములో లోకానుసరంగా జీవిస్తున్నటువంటి మనుషులు నిన్ను వాక్యం చేత పట్టుకుని నీ కొరకు ఆయన సాక్షిగా నిలబడటానికి ఏ ప్రాంతంలో అన్నయ్య రవి గారిని మీరు ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ దినాన్ని నీ పిల్లలతో కలిసి నీ మందిరంలో నీ మాటలు నాయన విత్తడానికి ఈ దేశ సేవకును ఒక పనిముట్టుగా, ఒక బోధగా, ఒక పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మాకు కది యెహోవా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే కలుగును గాక. దేవ, మేము తగ్గించుకుంటూ మీ నామమును ఇచ్చిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. నేను చాలా స్పీడ్గా వెళ్తాను. నా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు
ఈ 3 వచనాలను కంప్లీట్ చేయడానికి నేను ఇష్టపడతాను. ఓకేనా? రైట్. ఓకేనా? దేవునికి స్తోత్రం. నా టైం పెరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పారు. యేసు ప్రభు ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన వాక్యము ఉపమానముతో ప్రారంభించేవారు. ఆ ఉపమానం ఎలా ఉండేదంటే చాలా ఆత్మానుసరంగా ఉండేది. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పే ప్రతి ఉపమానం యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పే ప్రతి ఉపమానం కూడా ఎలా ఉంటదంటే చాలా ఆత్మీయంగా ఉంటది. రెండవది, భూమి మీద నివసిస్తున్న ప్రజలను పరలోకానికి చేర్చడానికి, జీవజలాన్ని సేవించడానికి చాలా విషయాలు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అటువంటి ఉపమానములో ఒక ఉపమానం ఏంటంటే యేసు ప్రభు చెప్తున్న మాట, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిను, అతను దాని పండ్లు ఎదకి వచ్చినప్పుడు ఏమీ కూడా దొరకలేదు అంటాడు. మన అంశం ఏంటంటే ద్రాక్ష తోటలో అంజూరప చెట్టు. యేసుక్రీస్తు ప్రభు ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. అది ఎలా ఉందో తెలుసా? ఫలాలు లేకుండా ఉంది, కాపు లేకుండా కనబడుతుంది. యేసు ప్రభు ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు ఆయన ఏం చూశాడు తెలుసా? అంజూరపు చెట్టుని చూశాడు. గమనించండి, ద్రాక్ష తోటలో ఏం కనబడతాయి? ద్రాక్ష తోట కనబడతాయి, ద్రాక్ష పండ్లు కనబడతాయి. ద్రాక్ష పళ్ళు ఎలా ఫలిస్తాయి అమ్మా? ఒక పండు కాస్తుందా? గుత్తులుగా కాస్తుంది, అంటే విస్తారమైన కాపు కాస్తుంది. ద్రాక్ష తోటంతా కాపులో ఉండగా యేసు ప్రభు దేనిని చూచాడు? అంజూరపు చెట్టుని చూచాడు. ఇక్కడ అంజూరపు చెట్టు ఎలా ఉందో తెలుసా? కాపు లేకుండా ఉండిపోయింది. ఈ అంజూరపు చెట్టు ఏమిటి? ఈ అంజూరపు చెట్టు గురించి ప్రభు ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నాడు? ఈ అంజూరపు చెట్టు గురించే ఆయన ఎందుకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించాడు? అంజూరపు చెట్టు ఫలించకపోవడానికి గల కారణం ఏంటి? అంజూరపు చెట్టు కాపు కాయకపోవడానికి గల కారణం ఏంటి? ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు కాపు కాయినప్పుడు ఆ యజమానుడు అంజూరపు చెట్టు గురించి ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకోవాలి అని ఆలోచన చేస్తే, దైవజనులారా, ద్రాక్ష తోట వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్ష తోట వధువు సంఘం అయితే ఆ వధువు సంఘములో ఉన్నటువంటి అంజూరపు చెట్టు నీవు నేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ద్రాక్ష తోట దేవుని సంఘం, అంజూరపు చెట్టు నీవు నేను. ఈ రోజున దేవుని సంఘములో ఉన్నటువంటి నీవైనా నేనైనా మనము ఫలించేవారుగా ఉండాలి, దీవించబడేవారుగా ఉండాలి, ఆశీర్వదింపబడేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ అంజూరపు చెట్టు ఫలాలు లేకుండా ఉండిపోయింది. దయచేసి ఆలోచించేయండి. దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది. ఆది యందు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆదికాండం 1:27, 27, 28, 29 వచనాలు కనుక మీరు చదవగలిగితే, ఇప్పుడు చదవాల్సిన లేదు, నా సమయం బట్టిన పరిగెడతా. ఓకేనా? రైట్. ఆయన చెబుతూ ఉంటాడు, ఈయన మన స్వరూపంలో మన పోలికలో వారిని చేసుకుంటూ మనం చెప్పిన దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, విస్తరించండి, దానిని లోపరుచుకోండి అని చెప్పిన దేవుడు ఇక్కడ ఫలించాలని కోరుకున్నాడు. ఏమవ్వాలా? దేవుని పిల్లలు ఎలా ఉండాలా? ఫలించాలి. అయితే రోజున ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ దేశంలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధించడం ప్రారంభించి దేవుని హత్తుకున్నది మొదలుకొని చాలా సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయాయి. కానీ నువ్వు అనుకుంటున్నావు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను కానీ ఆశీర్వాదం లేదు. దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానుకలిస్తా ఉన్నాను, ఉపవాసం ఉంటా ఉన్నాను, కానీ నా సమస్యకు పరిష్కారము కారణం ఫలించవలసిన సంఘంలో ఉన్నాం, ద్రాక్ష తోటలో ఉన్నాం. చుట్టూ ద్రాక్ష తోటలు చూసినప్పుడు అవి గుత్తులుగా కాపు కాస్తా ఉన్నాయి, కానీ అంజూరపు చెట్టు కాపు లేకుండా ఉండిపోయింది.
సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నీ చుట్టూ చాలా కుటుంబాలు కనబడుతున్నాయి, నీ చుట్టూ చాలా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, ఆత్మీయమైన దైవజనుడు ఉన్నాడు, ఆత్మీయ పిల్లలు కలిగి ఉన్నావు, కానీ ఆశీర్వాదం లేకుండా ఉండిపోయావు. నువ్వు దీవించబడట్లేదు. దాని కారణం పిల్లరా, ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఎవరికి? ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, వారు ఎట్టి శాఖలో ఉన్నప్పుడు, ఇనుప కొలుములు మగ్గిపోతూ ఉన్నప్పుడు, ఎవరి సహాయం వారికి లేనప్పుడు, జీవము కలిగిన దేవుడు మోషేని పంపి శరలో ఉన్న వారిని, బంధకాల్లో ఉన్న వారిని బయటకు తీసుకుని వచ్చాడు. ఇదంతా మనకు తెలిసిందే. దయచేసి ఆలోచించేయండి. బంధకాలం ఉన్న వారిని దేవుడు విడిపిస్తే, బంధకాలం ఉన్న వారిని బయటకు తీసుకొస్తే, ఎనుప కొలుములో ఉన్న వారిని విడిపిస్తే, వీరు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? వారు దేవుని మాట వినకుండా వారిష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. ఈరోజు నేను చాలా విషయాలు మీతో పంచుకోవాలి, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే కొన్ని రెఫరెన్స్ మీకు ఇస్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. లేవికాండం 26:14 వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 28 నుంచి మీరు చదువుకుంటూ వెళితే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే నేను ఒక మాట నేను చెప్తాను. ఇర్మియా గ్రంథం 14:10 వచనం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలిగిన వారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారు పాపములను బట్టి వారిని శిక్షించెను. చదవండి. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలులైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను చాము వలనను తెగులు వలన వారిని నేను నాశనము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, దేవుడు నాశనం చేస్తాడా? దేవుడు మేలే చేస్తాడా? కదా. చాలా మంది ఏమనుకుంటారంటే, తప్పులు చేసి యేసు ప్రభు దగ్గర నేను మోకరించి ప్రభు నేను పాపిని అని ఒప్పుకుంటే క్షమించేస్తాడు. అది మనం ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయకు. అదేంటయ్యా? వారు నాకు ఇచ్చిన సంఘం కదా, వారు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు కదా, వారి మీద నాయకుడిగా ఉంచావు కదా, వారి కొరకు నేను ప్రార్థన ఎందుకు చేయకూడదు? వద్దు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయదు. దేవుడైన యెహోవా చదివిస్తుంది ఏమనగా, చదవబడిన మాటలు ఏంటంటున్నాడు, ఇదిగో ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలిగిన వారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. అంజూరపు చెట్టు ఫలించకపోవడం గల కారణం, ఇశ్రాయేలు ప్రజలు దీవించబడలేకపోవడం గల కారణం, చాలా మంది అరణ్య యాత్రలోనే చనిపోవడం గల కారణం, కణాలు చేరవలసిన వారు పాలతలను ప్రవచించి దేశమును చూచి అనుభవించవలసినటువంటి వారే మార్గంలో చనిపోవడం గల కారణం ఏంటి? దీవించబడకపోవడం గల కారణం ఏంటి అంటే, జనులు వారి కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలిగిన వారి కనుక నేను వారిని అంగీకరింపును అంటాడు. ఏమలేదంటే వీళ్ళకి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు అన్నను దర్శించు ప్రభు అని ఆత్మపూర్వకంగా మీరు కూర్చోండి. చాలా పర్యాయాలు ఈ దినాన్న చాలా మంది సంఘాలలో కోరుకుంటుంది ఏంటంటే జోకులు కావాలి,
పాస్టర్ గారు వచ్చి భలే నవ్వించాడండి. ఎలాగంట కడుపు ఉబ్బిపోయింది. మంచి జోకులు వేస్తాడండి ఆయన. జోకరు. నా యేసు ప్రభు జోకరు కాదు, జీవితాన్ని మార్చేవాడు. చెప్పబడి ప్రబలమైన పరిచయం, చెప్పబడి ప్రబలమైన పరిచయం. నా యేసయ్య జోకరు కాదు, బ్రతుకులను మార్చేవాడు, జీవితాన్ని మార్చేవాడు, జీవితాన్ని కట్టేవాడు. ఆయన మాటలు కఠినముగా ఉంటాయి. కఠినమైన మాటలు చాలా చాలా సంఘానికి బాధను కలిగిస్తాయి. కానీ వెంటనే మేలు కోరే స్నేహితుడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఈ రోజున విశ్వాసానికి ఏం కావాలా? అయ్యే కావాలి. వెంటనే పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. నీ మేలు కోరుకున్నవాడు, నీ కుటుంబ ఆశీర్వాదం కోరుకున్నవాడు, ఆయన నీ సేవకుడు. నీ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు శిరస్సు వంచాలా. చెప్పబడి ప్రభుత్వం. సంగమా, ఓ ఇశ్రాయేలు, నువ్వు దీవించబడ్డానికి కారణం ఏంటయ్యా అంటే వారు కాళ్ళకు వడ్డమ లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఎవరిలో? ఒకనొకప్పుడు బానిసత్వంలో ఉన్నటువంటి వారే. వారిని ప్రభువు బయటకు తీసుకుని వస్తే తీసుకొచ్చిన దేవుని విడిచిపెట్టి వారు కాళ్ళకు అడ్డమ లేకుండా ఇష్టంగా తిరుగుతూ ఉన్నారు. నా బలం, నా జ్ఞానం, నా డబ్బు, నా తెలివి, జాగ్రత్త, నాది అని ఎప్పుడన్నావో అప్పుడే ప్రభు నీకు దూరం అయిపోతాడు. నాది అని ఎప్పుడైతే అన్నావో ప్రభు అప్పుడే నీకు దూరం అయిపోతాడు. ఎందుకో తెలుసా? ఈ రోజున నీకు జీవం ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, ఉద్యోగం ఇచ్చింది ఆయన, జీతం ఇచ్చింది ఆయన, బిడ్డ ఇచ్చింది ఆయన, కుటుంబం ఇచ్చింది ఆయన, ఇల్లు కట్టుకోవడానికి కృప చూపింది ఆయన. దేవుడు లేకుండా మనకి ఏది కూడా కలగలేదు. ఇశ్రాయేలు తమ కాళ్ళకు అడ్డు లేకుండా తిరుగుతున్నారంట. ఈ రోజున చాలా మంది దీవించుకోబడపడ కారణం ఏంటో తెలుసా? మందిరములో ఉంటూ ఉన్నాము కానీ మందిరము బయటికి వెళ్ళిన తర్వాత మన కాళ్ళకేమో లేదు. దేవుడు ఎలా వస్తాయి? ఆశీర్వాదం ఎలా వస్తుంది? అయ్యా, నేను చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నానండి. అక్కడ రాయబడిన మాట్లాడే తెలుసా? ఎందుకో వారు ఉపవాసం ఉన్నా కూడా వారు మొరని నేను అయ్యా చాలా దినాలు ఉపవాసం ఉండి కనిపెడుతూ ఉన్నాను. నువ్వు ఉపవాసం కడుపు మార్చుకోవడానికి కాదు, నువ్వు ఆత్మీయతలో బలపడటానికి నువ్వు ఉపవాసం ఉపయోగపడాలి. చాలా మంది కడుపు మార్చుకుని ఉపవాసం చేస్తున్నారు. ఎవరికి కావాలా ఉపవాసం? కడుపు మార్చుకుని ఉపవాసం వద్దు. ఆత్మీయతలో బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, విశ్వాసములో బలపడాలి, దేవుని కొరకు నువ్వు కట్టబడాలి. బైబిల్‌రా ప్రభు చెప్తున్నమాట, ఇదిగో మీ కాళ్ళకు అడ్డమ లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున చాలా కుటుంబాల్లో వేదనలుతున్నాయి. ప్రియ సహోదరి, బ్రదర్ అండ్ సిస్టర్స్, చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, ఈ రోజున మీరు ఇక్కడ ఎంతో కష్టపడుతున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు చూసిన తర్వాత నాకు అర్థమయ్యేది, మన ఇండియాలో మన ఇంటి దగ్గర ఏమనుకుంటారు తెలుసా? కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో కొంచెం మంచి డ్రెస్ వేసుకుంటే అనే విషయాలు మనకు తెలిసిందే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, మీ యొక్క కష్టాన్ని చూసిన తర్వాత, మీ బాధను చూసిన తర్వాత నేను రోజు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అవును, కానీ మీరు ఎంత కష్టపడుతున్నారే, రేపు పగలు సరిగ్గా తిండి లేకపోయినా, నిద్ర లేకపోయినా మీరు చాలా కష్టపడుతున్నారు. కానీ చాలా కుటుంబాల్లో మీ కష్టార్జితము వ్యర్థంగా మారిపోతుంది. నువ్వు ఇక్కడ కష్టపడుతూ ఉన్నావు, చెమట ఊరుస్తూ ఉన్నావు, కడుపు మార్చుకుంటున్నావు. నువ్వు కష్టపడిన ప్రతి పైసా కూడా వ్యర్థంగా వెళ్ళిపోతుంది. కారణం, కాళ్ళ కట్టమ లేకుండా ఇష్టమైన స్థలాలకి వెళ్ళి వారికి నచ్చింది తిని, నచ్చింది చేసి, నచ్చినట్లు జీవించి, వ్యర్థమైన జీవితం జీవిస్తూ నీ
కష్టాన్ని ఎంతగా మార్చేస్తున్నారు. రోజున ఎంతమంది లేరు? అయ్యా చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానండి, కానీ ఇల్లు కూడా కట్టుకోబడలేదు. పిల్లలకు కూడా సరైన పోషణ లేదండి. ఎంతమంది తల్లులు లేరు, ఎంతమంది తల్లులు లేరు. అంటే నువ్వు ఈ రోజున అలా కావటానికి గల కారణం ఏంటి? అలా కావటానికి గల కారణం ఏంటి? నీ ఆశీర్వాదం ఎటు వెళ్ళిపోతుంది అని ఏమంటాడు తెలుసా? 128వ కీర్తన ప్రకారం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు, నిత్యముగా నీ చేతులు కష్టార్జితము నీవు అనుభవించదవు. ఏమైపోతుంది నీ కష్టార్జితం? ఎటు పోతుంది నీ కష్టార్జితం? చాలా కుటుంబాల నుంచి వచ్చినప్పుడు ఇండియాలో చాలా మంది సాక్ష్యాలు మేము వింటూ ఉన్నప్పుడు వేదనతో ప్రార్థన చేస్తాం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. ప్రభువా వారి జీవితాలు మార్చింది. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు కోయడ దేశంలో ఉద్యోగం చేస్తే పిల్లలు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఎంతమంది చింతతో స్థలాన్ని కూర్చుని ఉన్నారు. నీ హృదయంలో చెప్పుకోలేని బాధ, మందిరంలో కూర్చున్నావు, ప్రభువుని ఆరాధించడానికి వచ్చావు, కానీ నీ హృదయం అంతా వేదనతో నిండి స్థలంలో కూర్చున్నావు తల్లి. నీ హృదయము పరమెత్తున హృదయంతో స్థలంలో కూర్చున్నావు. ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ప్రభు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రోజు నీ పిల్లల గురించి నువ్వు బాధపడుతున్నావా? నీ భర్తల గురించి బాధపడుతున్నావా? నీ భార్యను గురించి బాధపడుతున్నావా? ప్రభు చెప్తున్న మాటలు తెలుసా? వారి కాళ్ళకు అడ్డమ లేకుండా తిరుగుతున్నారు, వారిని నేను అంగీకరింపను. కానీ దేవుడు అంగీకరిస్తాడు. ఎలా ఉంటే అంగీకరిస్తాడో చివరిలో నేను వాక్యం చెప్పి ముగిస్తాను. భయపిల్లరా, ఎందుకో తెలుసా? అయ్యా వారి కాళ్ళకు అడ్డమ లేకుండా తిరుగుతున్నారండి. నీ పిల్లలకు నీ కష్టం తెలియట్లేదు. వాడు ఏ బండి కావాలంటే బండి కొనిచ్చేస్తున్నాడు. వాడు బుల్లెట్ కావాలంటే బుల్లెట్ కొనిస్తాం కదా, పల్సర్ కావాలంటే పల్సర్, వాడు ఏది కావాలంటే కోరుకుంటున్నాడు. జాగ్రత్త. నీ పిల్లల విషయంలో తల్లిదండ్రులకు మనం చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకో తెలుసా? వాడు అడిగిందల్లా ఇచ్చేస్తే మనమే చెరిపేస్తున్నాం, వాడిని మనమే పాడు చేసేస్తున్నాం. వాడు అలా ఉంటున్నాడా? వాడుకో మరొక తోడు. ఆ సమస్యకి ఏం కొట్టట్లా, కొన్ని రోడ్లాగా ఏముండవు మనవి కదా, అన్నీ తిప్పలాలే కదా కదా. భయంకరమైన రోడ్స్ వెళ్తున్నారు, పడుతున్నారు, కళ్ళు చేరిపోతుంది, గాయపరచబడుతున్నారు. అక్కడి నుంచి ఫోను, ఇక్కడ ఏడుపు. మనశ్శాంతి ఉందా? లేదు. మనశ్శాంతి లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. మనశ్శాంతి లేకుండా ఏడుస్తూ విడుదల లేక పని చేస్తున్న తల్లులు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? నీ పిల్లల కాళ్ళకి ఏమి లేదు, అడ్డము లేకుండా తిరుగుతూ ఉన్నారు. మరి అడ్డమే ఉంచిన బాధ్యత ఉందా లేదా నీకు? నాన్న, అమ్మ నాకు బండి కావాలి, నువ్వు బండి కొనకపోతే నేను కాలేజీకి వెళ్ళను, నేను 2 రోజులు భోజనం మానేస్తాను. మానేవాడు 2 రోజులు కదా, 10 రోజులు మాని, నాకేంటి చెప్తావా? నాకన్నా లేదు బాబా, అసలు తినొద్దురా, వచ్చి నన్ను పట్టుకునేద్దానరా అని అలా పాడు చేస్తున్నాను. జాగ్రత్త. వాడికి చరిత్రలు పెట్టు. ప్రభు నువ్వు ఆత్మీయతలో బలపడడం, ప్రార్థనలో బలపడడం, వాక్యానుసారంగా బలపడు. నువ్వు చదువుకో, నువ్వు ప్రయోజకుడు అయిన తర్వాత ఖచ్చితంగా నేను కొంటాను. వాడు కొన్ని షరతులు పెట్టు. చాలా మంది అంటారు, నా పిల్లలు నాకు ముద్దుండి అంటారు. కాకి పిల్ల కాకిగే ముద్దు, ఎవడు కదా అంటాడు, కుక్క పిల్ల కుక్కగే ముద్దు కదా. నీ పిల్లలు నీకు ముద్దు, కానీ వాడు పాడైపోతే ముద్దు కాస్త కదా. పిల్లలు ప్రభు చెప్తున్నటువంటి మాట, అయ్యా వారు కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుతూ ఉన్నారు. వారు ఇచ్చగలిగిన వారు కాబట్టి వారిని నేను అంగీకరింపను. వారి మనసు చెడిపోయింది, వారి ఆలోచన చెడిపోయింది, వారి బుద్ధి చెడిపోయింది, వారి ప్రవర్తన సరిగా లేదు, వారి నడక సరిగా లేదు. ఎలాగ అంగీకరిస్తాడండి? ప్రభువా ప్రభు అన్న వాళ్ళు అందరూ పల్లకపోతారా? అంటారా? వెళ్ళరు కదా. అందుకే ప్రభు అంటాడు, ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఇదిగో వారి కొరకు నువ్వు
ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును, వారి పాపమును బట్టి వారిని శిక్షించను. ఏం చేస్తాడంటే వారి అక్రమమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వారి పాపములను బట్టి వారిని శిక్షించను. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన? ఏం చేసుకున్నాడు? దేని జ్ఞాపకం చేసుకున్నాడు? రాయబడిన మాట, అక్రమమును జ్ఞాపకము చేసుకున్నాడు. మనం ఏం ప్రార్థన చేస్తాం? పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు పట్టినప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో, నా భర్తని బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇయ్యే తప్ప ప్రభు ఏమంటున్నాడు? నీ వీటిని జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ ఇంటిని, నీ బిడ్డను జ్ఞాపకం చేసుకునే ముందు నీ అక్రమమును కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన చేసుకున్నాడు, నువ్వు కాదు. ఇశ్రాయేలు యొక్క అక్రమములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వారి పాపమును బట్టి వారిని దేవుడు శిక్షిస్తా ఉన్నాడు. వారి పాపమును బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు. రైతులరా, ఈ రోజున మనం దీవించబడాలంటే, మన కష్టార్జితం ఆశీర్వాదకరంగా మారిపోవాలంటే ప్రభు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మన కాళ్ళకు బంధాలు ఉండాలా, అక్రమమును విడిచిపెట్టాలా, పాపమునకు దూరంగా పారిపోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. మన కాళ్ళకు అడ్డం కావాలా. అడ్డం లేకపోతే దెబ్బలు తగులుతాయి కదా, అంతే కదా. మన కాళ్ళకు అడ్డం లేకపోతే దెబ్బలు తగులుతాయి కదా. దెబ్బలు పడటం మంచిదా, బంధాలు వేసుకోవటం మంచిదా? అది దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసా? కొన్ని నియమ నిబంధనలను మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి, దేవుని ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలి. అంతే తప్ప నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానండి, నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటానండి కుదరదు. ఇది దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో తెలుసా? చాలా భయభక్తులుగా ఉండాలి. అందుకని అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, వారి అక్రమమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, వారి పాపమును బట్టి వారిని శిక్షిస్తాను. మరి యెహోవా నాతో ఎట్లా నేను వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయొద్దు. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారు మరణను, దహన బలి నైవేద్యం అర్పించినప్పుడు వాటిని నేను అంగీకరింపను అంటాడు. అదేంటంటే మాస్టర్ గారు, ప్రతి నెల క్రమంగా దశంభాగం ఇచ్చేస్తున్నాను కదండి, నాకు ఆశీర్వాదం రావట్లేదు ఏంటంటే? ఏం చేసామంట? ప్రభు ఏమంటున్నాడు? వారి దహన బలినైనను నైవేద్యమైన నేను అంగీకరింపున్నాడు. ప్రభువు కోరుకున్నది నీ దహన బలి కాదు, నీ నైవేద్యము కాదు. ప్రభువు కోరుకున్నది నీ హృదయాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు కోరుకున్నది మన హృదయాన్ని. మన హృదయం నిష్కపటము కలిగిన హృదయముగా ఉండాలి, పరిశుద్ధమైన హృదయముగా ఉండాలి. మన హృదయములో యేసుక్రీస్తు ప్రభువుకు చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే మనం యేసయ్యకు చోటిచ్చామో, యేసయ్య మన జీవితాన్ని ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవించడం మొదలు పెడుతూ ఉంటాడు. రైతులరా, ఓకే, లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనంలోనే మనం ఉన్నాం. అయితే అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జాతిని గురించి మనం మాట్లాడితే, అయితే నాకు 5 నిమిషాలు వస్తుంది. చాలా 20 దగ్గర సమయం కాబట్టి నా సమయం నేను త్వరగా ముగించుకోవడానికి ఇష్టపడతాను. చూద్దామా? మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ద్రాక్ష తోట దగ్గరకు వచ్చాడు. అక్కడ అంజూరపు చెట్టును చూశాడు. ఆయన అంటాడు, తోట మనం పిలిచి, నాన్న ఇదిగో ఈ అంజూరపు చెట్టును ఎప్పటి నుంచి అంట? ఎప్పటి నుంచి? 3 ఏండ్ల నుండి. ఎప్పటి నుంచి? 3 ఏండ్ల నుండి చూస్తా ఉన్నాను, కానీ ఏమి లేదు, కాపు లేదు. అయ్యా, 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును చూస్తా ఉన్నాను, కానీ కాపు లేదయ్యా, కాపు లేదు.
ఈ యొక్క 3 వచనాల్లో మనకి కనబడుతున్నటువంటి 4 విషయాలు ఏంటంటే, ఒకరు తోట యజమాని, రెండవది ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు, తోటమాలి. ఈ కనబడుతూ ఉంటాయి. వీటి గురించి వివరించుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. అందుకే ప్రభు అంటాడు, 3 ఏండ్ల నుండి చూస్తా ఉన్నాను, ఆశీర్వాదం లేదు. అయ్యా, ద్రాక్ష తోటను పడిన సంఘములోనికి నువ్వు ఎన్ని ఏండ్ల నుంచి మందిరానికి వస్తున్నావో నాకు తెలియదు, కానీ ఎంత కాలము నుండి ఈ జాడియం ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇదిగో ఆశీర్వాదం లేకుండా ఉన్నావా? ప్రభు నిన్ను చూస్తా ఉన్నాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆయన చూస్తూనే ఉన్నావు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, జీవితాలు మార్చబడలేదు, బ్రతుకులు మార్చబడలేదు. అందుకన్నాడు ఆయన, తోటమాలిని పిలిచంటే ఉంటాడు, ఓ తోటమాలి, దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది, తీసేయి అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా, ఒక్క అవకాశమైన ఆయన ఈ సంవత్సరం దాని చుట్టూ ఎరివేయమట్టు ఈ సంవత్సరం ఫలించినా సరే, లేకపోతే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫలిస్తుంది. ఎంత నమ్మకమో తెలుసా తోటమాలికి? తోటమాలి నమ్మకం, అయ్యా ఈ సంవత్సరం నేను కష్టపడతానయ్యా, ఖచ్చితంగా ఫలిస్తానయ్యా, ఎరివేస్తాను, దాని చుట్టూ త్రవ్వుతాను, దాని కొరకు శ్రమ పడతానయ్యా, ఫలిస్తుంది. వింటున్నమాట దయబిడ్డరా, నువ్వు దేవుని మందిరంలో ఉంటూ కూడా ఫలింపలేకుండా, ఆశీర్వాదం లేకుండా ఉండిపోతే, ప్రభు ఈ రోజు నీతో చెబుతున్నటువంటి మాట, ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలాగ ఆశీర్వదించబడతావు తెలుసా? నీ ద్రాక్ష తోటలో ఉన్నావు, ఫలాలు లేకుండా ఉన్నావు, అయితే ఎందుకు నేను దీవించబడలేదు అని ఒక్కసారి కనుక నీ వెనక్కి ఆలోచించగలిగితే, దేవుడు ఖచ్చితంగా నీకు ఆలోచనిస్తాడు. దానిని నీవు విడిచిపెట్టి ప్రభు పాదములు కనుక పట్టుకోగలిగితే, ప్రభు నీ ఉన్న స్థలములోనే నేను దీవించడం మొదలు పెడతాడు. ప్రభు దీవించడం మొదలు పెడితే, ఆశీర్వదించడం మొదలు పెడితే, అది ఆగిపోదు. దేవుడు ఆశీర్వదిస్తేనంట అనేక మంది ఏమైపోతారు? అసూయ పడతారు. మీరంటారు కదా, నన్ను చూసి అసూయ పడిపోతున్నారండి అంటారు, అనరా మీరు? అలాగన్నారంటే దేవుడు నేను దీవించాడని లెక్క. అర్థమైందా? దేవుడు మనం దీవిస్తే అనేక మంది అసూయ పడిపోతారు. మన సంఘం దీవించబడితే అనేక మంది సంఘాలు అసూయ పడతాయి. అర్థమైందా? మన సంఘంలో ఏదైనా మంచి కార్యక్రమం బాగా జరిగిందని అనేక సంఘాలు అసూయ పడతాయి. అంటే ఈ అసూయ అనేది ఎక్కడ ఏర్పడిపోయిందంటే అనాది కాలంలోనే ఉండిపోయింది కదా. మూలుక్కోవటం, అసూయ పడటం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, చాలా రెఫరెన్స్తో కూడిన వాక్యం ఉంది. ముగిస్తా ఉన్నాను దయపిల్లరా. తోటమాలిని పిలిచి అంటున్నాడు, ఇదిగో భూమి వ్యర్థమైపోతుంది, తీసేయి. దేవునికి కావాల్సింది ఫలించేవాళ్ళు కావాలి, ఆత్మానుసరంగా ఫలించేవాళ్ళు కావాలి, ప్రార్థనలో ఫలించేవాళ్ళు కావాలి, వాక్యములో ఫలించేవాళ్ళు కావాలి, సంఘ కార్యక్రమంలో ఫలించేవాళ్ళు కావాలి, దేవుని కొరకు నాటబడే వాళ్ళు కావాలా? అయ్యా నువ్వు ఎందులో ఫలించావు? చాలా మంది ఏమంటారంటే, అమ్మ నువ్వు ఫలించావా? ఫలించానండి. ఎందులో ఫలించావు? బ్రదర్ అంటున్నారు, ఇల్లు కట్టుకున్నాను, పిల్లలు ఉన్నారు కదా, డబ్బులు సంపాదించిన ఈ కాదు, ఆస్తు పాస్తుల్లో ఫలాలు దేవుడు ఇస్తాడు కదా. మాట ఇచ్చిన దేవుడు భూమి మీద ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కానీ ఏ విషయంలో నువ్వు ఫలించాలో తెలియదు, ఆత్మీయ ఫలించాలి. రెండవది, నువ్వు ఆత్మీయ పిల్లలను కనే విషయంలో నువ్వు ఫలించాలి. ఏ పిల్లల్ని? ఆత్మీయ పిల్లలను కనే విషయంలో ఫలించాలి. నీవు మట్టుకు నీవు దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా రక్షించాలి. అది నా బాధ్యత కాదండి, మా పాస్టర్ గారు గారిదే. ఎవరిది? అయిందా? కాదు. పిల్లలను సంపాదించే పని నీది. ఏ పిల్లలు? ఆత్మీయ పిల్లలను సంపాదించి పట్టుకొచ్చి ఎవరికి వాళ్ళు ఆయనకు అప్పగిస్తే ఆయన మేపుతాడు. ఆయన మేపగలిగిన శక్తిమంతుడు దమ్మన్నవాడైన కదా, మంచి ఆహారం పెట్టి బోధిస్తాడు ఆయన. డబ్బులు నేను ముగిస్తూ ఉన్నాను. అయ్యా ఇదిగో నువ్వు ఫలాలు లేకుండా తీసేయంటే, తోటమాలి అంటాడు, లేదు నైనా ఒక్క అవకాశమే,
ఒక్క అవకాశం ఈ ప్రభు. తోటమాలి ఎవరు? దైవపిల్లరా, యజమానుడైనటువంటి వాడు సంఘం అనేటువంటి ద్రాక్ష తోటను తోటమాలికి అప్పగిస్తే, ఆ తోటమాలి అంజూరపు చెట్టును చూచినప్పుడు, యజమానుని చూచి తోటమాలను అడుగుతున్నప్పుడు, తోటమాలి యజమానునితో చెబుతున్న సమాధానం ఒక్క అవకాశమే, ఒక్క అవకాశమే. దైవపిల్లరా, సంఘమునికి ఎంత కాలం వస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ కొరకు తోటమాలి ప్రయాసపడుతున్నాడు, నీ కొరకు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. నీకు తెలియకుండానే ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడు, నీకు తెలియకుండానే నీ కొరకు, నీ కుటుంబం కొరకు భారము కలిగి ప్రార్థిస్తున్నాడు. ఆ తోటమాలి ఎవరో కాదు, దేవుడు నీకు అప్పగించిన నీ సేవకుడు రవి గారు. మీరు ఎంత స్వార్థపరులో తెలుసా? నీ సేవకుడు, ఆ తోటమాలి నీ సేవకుడు. ఆ తోటమాలి రీ అనక పగలనక నీ కొరకు కష్టపడుతున్నాడు. నువ్వు ఎలాగ కష్టపడుతున్నావు, ఆయన అలాగే కష్టపడుతున్నాడు. నువ్వు ఎలా డ్యూటీకి వెళ్తున్నావు, ఆయన అలాగే డ్యూటీకి వెళ్తున్నాడు. కానీ ఆయనకున్న భారము నీకులాగానే కష్టపడుతున్నాడు. ఆయన నీకులాగానే బిడ్డను పోషించుకోవాలి. కానీ దేవుడు పెట్టిన భారం ఏంటి తెలుసా? నశించిపోతున్న ఆత్మలను రక్షించి గొప్ప భారము దేవుడు అనియరావు గారి మీద పెట్టాడు, వదిన మీద పెట్టాడు. దేవుడు వారు ఎంత కష్టమైన చాలా ప్రయాసపడు. వారి కష్టం చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. పిల్లరా, వారి శ్రమ ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మీయతలో బలపడాలని, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం దీవించే, నీ భర్త దీవించబడాలి. నీ కష్టార్జితం ఏమైపోకూడదు, అర్థమైపోకూడదు. తోటమాలి చెప్తున్నాడు, ఇది ఫలిస్తుందయ్యా, ఈ సంవత్సరం ఫలిస్తుంది. అయితే ప్రభు నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ద్రాక్ష తోట మన సంఘంలో మనందరం ఉన్నాం కదా, ఒకవేళ అంజూరపు చెట్టులాగా ఉన్నావా? అంజూరపు చెట్టులాగా ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ఈ రోజు నుంచి నీ జీవితాన్ని మార్చేస్తాడు ప్రభు. కాబట్టి దేవుడు చెప్తున్నమాట, యస్సు ప్రభు చక్కని ఉపమానం ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. కాబట్టి ప్రేమికులారా, దేవుని సేవకుడు నీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, దేవుని సేవకుడు చేసే పరిచర్యకు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? సహకారిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని సేవకుడికి నువ్వు సహకారిగా నిలబడాలి. అయ్యా నేను నడండి, భరోసా కలిగి ఉండాలి సంఘం. అప్పుడే నువ్వు అన్ని విషయంలో ఫలిస్తావు. కాబట్టి అంజూరపు చెట్టు ఫలించాలని దేవుని యొక్క తపన, సంఘంలో నీవు కూడా దీవించబడాలనే తపన సేవకుడిది. లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఒక్క తీర్మానం తీసుకుంటా, ఒక్క నిమిషం నీ చేతులెత్తి ఒక్క నిమిషం తీర్మానం తీసుకుంటావా? నా ప్రియ సహోదరి, నా ప్రియ తల్లి, బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మన ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. దేవుని వాగ్దానం చెప్పాను మీకు. నేను ప్రభుత్వ వాగ్దానం ఏంటి తెలుసా? అంధకార స్థలములో దాచబడిన నిధులు, రహస్య స్థలముల మరుగైన ధనమని నేను నీకు ఇస్తానని చెప్పి ఇక్కడ ఇవ్వటానికి ప్రభు నేను తీసుకుని వచ్చాడు. ఈ స్థలములో నీకు ఇవ్వడానికి తీసుకుని వచ్చాడు. నీకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నీకంటే జ్ఞానవంతులు ఉన్నారు, నీకంటే కూడా అన్ని విషయములో హరితేరిపోయిన వారు ఉన్నారు. కానీ ఎవరికి లేని ధన్యత దేవుడు నీకు ఇవ్వటానికి గల కారణం ఆయన వాగ్దానం. అంధకార స్థలములో దాచబడిన నిధులు, రహస్య స్థలమును మరుగైన ధనమును ప్రభు నీకు ఇస్తున్నాడు. నీ కష్టాన్ని చూచాడు తల్లి, నీ కన్నీరును, నీ బాధను, నీ శ్రమను, నీ దుఃఖమును నా ప్రభువు చూచాడు. నీ దుఃఖమును దేవుడు నాట్యంగా మార్చిపోతున్నాడు, నీ కన్నీరును తొడవబోతున్నాడు, నీ హృదయములను వ్యాధును దేవుడు తీర్చివేయబోతున్నాడు. ఈ స్థలములో సహోదరుని వ్యాధులతో ఉన్నావు, ప్రభు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు దగ్గర పో, దేవా ఈ రోజు నుంచి నన్ను ఆశీర్వదించు. నా ప్రభు నీ కొరికే భూమి మీదకి వచ్చాడు, నిన్ను రక్షించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను బలపరచడానికి. ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం నీ కొరికే. మనుషుల వైపు చూడదు, లోకం వైపు చూడదు, యేసు వైపు మాత్రమే నువ్వు చూడాలా. యేసు వైపు మాత్రమే నువ్వు చూడాలా.
ఆయన వైపు చూచినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు దీవిస్తాడు. చూడగలుగుతావా? ఒక్క నిమిషం నీ చేతులైతే నీకు నీవే తీర్మానం తీసుకో. నీకు నీవే తీర్మానం తీసుకో. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు, నీ బాధను ప్రభు చూస్తూ ఉన్నాడు. విడుదలనిస్తున్నాడు, ఆయన విడుదలనిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు అయ్యా, నువ్వెంత మంచి తీర్చే దేవుడు, మా కళ తీర్చే దేవుడు, మా సమస్యల నుంచి విడిపించే దేవుడు, వ్యాధి నుండి బాధ నుండి విడిపించే దేవుడు. నీవు మాకు దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రం అని చెప్పగలుగుతారా? నీవు మాకు ప్రభువుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెప్పగలుగుతారా? నీవు మాకు క్రీస్తుగా ఉన్నందుకు నీకు స్తోత్రం అని చెప్పగలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. క్రీస్తు యేసును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. జేడిఎం ఇంటర్నేషనల్ మినిస్టర్ ద్వారా జరుగుతున్న ఈ పరిసరాన్ని బట్టి మీకు వందనాలు. నీ దాసులు అనయ్య రవి గారిని, అలాగే నైనా నీ దాసురాలను బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘములో సహకారులుగా ఉంటున్నటువంటి ఆయన కమిటీ వారిని, ఆర్కెస్ట్రా వారిని, అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఆయన ఇక్కడ జరిగిస్తున్న పరిసరని మీరు అంచెలంచెలుగా మీరు హెచ్చించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. నాయన, ఈ దినాన్ని చాలా మంది పిల్లలు నీ సన్నిధికి వచ్చారు. వారి హృదయాన్ని ఎరిగిన దేవుడు అయ్యారు. వారు ఫలించాలన్నదే నీ యొక్క ఉద్దేశమైనది. కాబట్టి బిడ్డ యొక్క కన్నీరుని తొడిచి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ సేవకునిగా దీవిస్తూ ఉన్నాను. జేడిఎం ఇంటర్నేషనల్ మినిస్ట్రీని, సేవకుని కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను దీవిస్తూ ఉన్నాను. దాని కుటుంబానికి మేలు కలుగును గాక, దీవెన కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక, సమృద్ధి కలుగును గాక, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండును గాక, అనేక మందికి దీవెనకరంగా నీ పిల్లలు ఉండును గాక. నీ పిల్లలకి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలకుండును గాక. మీ కార్యములు ఎని వెంటనే వారి జీవితములు వారు చూచుదురు గాక. ద్వితీయోపదేశకాండ 28:1-14 వచనాలు, 128వ కీర్తన బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా జరుగును గాక. అటు కృప చూపించి నడిపించమని ఈ దీని చౌకుడిగా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.